శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడును కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ వాక్యమును బట్టి దానియేలు ఎదుట ఉన్నటువంటి వాటి ఆ భోజనము ద్వారా తన అపవిత్రతను కాకుండా ఉండదాని కోసమై ఇష్టపడుతూ ఉంటున్నాడు. అవును, దానియేలు జీవితంలో కూడా దేవునితో సహవాసం చేయటానికి ఎదుట ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తన ఆలోచనలను అపవిత్రపరచుకోలేదు. దానియేలు రాజు యొక్క భోజనాన్ని తిరస్కరించడానికి గల కారణమేంటి? అతడు తన ఆలోచనలను పవిత్రం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు ప్రియులారా. అవును, రాజ భోజనమును బహుశా విగ్రహములకు అర్పించి ఉంటారేమో అని గుర్తెరిగి పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి అతని ఎదుట ఉన్నటువంటి ఎంత గొప్పవైనా కూడా సరే వాటిని ముట్టకూడదును అని తీర్మానం చేసుకున్నాడు. పిల్లలారా గమనించండి. అందును బట్టే అతడు ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. తన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోగలిగాడు. మరి మనము దేవునితో ఎప్పుడైతే సహవాసం చేస్తామో అప్పుడు మన ప్రవర్తన అంతా కూడా దేవుని యొక్క అధికారంలోనికి వస్తుంది అన్నది గుర్తుపెట్టుకో. దానియేలు ప్రార్థన పరుడు మాత్రమే కాదు, అతడు ఏ లోపమును కూడా తన జీవితంలో రానివ్వకుండా తన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకున్నాడు. మరి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏదైనా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, పరిస్థితులకు కావచ్చు, లోబడి వాటి ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచన చేయి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, దానియేలు జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు వచ్చినా, భయంకరమైనటువంటి మరి తీర్మానాలు రాజుగారు ఆజ్ఞాపించినా కూడా దానియేలు జీవితంలో మిమ్మల్ని ఆరాధించటం మరవకుండా నిత్యం ఆరాధిస్తున్నటువంటి సంగతిని మేము గుర్తెరిగి తన జీవితాన్ని కాపాడుకున్నాడు, పవిత్రమైన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా వారి వారి జీవితంలో ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే గొప్ప తత్వాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.